వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పే న్యూస్. నేను అంజలి. బద్వేలు పట్టణంలో 4 రోడ్ల కూడలి మైదుకూరు రోడ్డు వద్ద ప్రతిరోజు రాత్రివేళ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులు ఎక్కించడం దింపడం చేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభిస్తుంది. దీనివల్ల అత్యవసర వాహనాలు కూడా ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు కఠిన హెచ్చరికలు జారీ చేయాలని, కూడలి వద్ద బస్సులు ఆపకుండా వాటికి ప్రత్యేక స్థలం కేటాయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం వల్లెంచెర్లోపల్లి గ్రామానికి చెందిన ఎద్దనపల్లి శ్రీనివాసులు అనంతపురం జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డు సభ్యుడిగా రెండోసారి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను మరోసారి సభ్యుడిగా నియమించడంతో ముదిగుబ్బ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసుల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 3 సంవత్సరాల పాటు లేదా కొత్త బోర్డు నియమితులయ్యే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. పలమనేరు మున్సిపాలిటీ గంట ఊరు బీసీ కాలనీలో సాయిబాబా మందిరం దగ్గర 2021-22 సంవత్సరంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మిస్తూ ఇప్పటికీ పూర్తి చేయలేదు. అంతేకాక పూర్తవ్వకముందే పనులు ఆపేశారు. కానీ 2021-22 సంవత్సరం నుంచి అంగన్వాడీ 2వ కేంద్రం అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు సుమారు 30 మంది, గర్భిణీ స్త్రీలు 20 మంది ఉండగా రూమ్ చిన్నదిగా ఉండి అంగన్వాడీ 2 కొత్త భవనం పూర్తి చేసి ఆ కొత్త భవనంలోకి మార్చాలని ఈబీసీ ప్రింట్ నాయకులు డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్ కింగ్ ప్లాజా రెస్టారెంట్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవారి టైల్స్ అండ్ గ్రానైట్ షాప్ ప్రారంభమైంది. పట్టణ సమీపంలో గల లక్ష్మీపాలెం గ్రామస్తులు మాచుపల్లి శ్రీరాములు ఆహ్వానం మేరకు జరిగిన ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో బద్వేలు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి పాల్గొన్నారు. షాప్ యజమానులు శ్రీరాములు రాంబాబులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసి వ్యాపారంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికు నెల్లూరు ఆదిత్యనగర్కు చెందిన ఆర్ సుభాషిణి 20 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్మన్ హిమాంశు శుక్లాకి అందజేశారు. తన తండ్రి సి సుందర్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారని, ఆయన జ్ఞాపకంగా దేశ సేవలో, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులకు, వారి కుటుంబాల సంక్షేమానికి తోడ్పడే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందజేసినట్లు ఆర్ సుభాషిణి తెలిపారు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఏనుగువాడ భూస్వామి నుండి మమ్మల్ని రక్షించండి అంటూ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు అర్జీ సమర్పించామని ఏనుగువాడ యానాది కాలనీకి చెందిన నిరుపేద 11 కుటుంబాల గిరిజనులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఈ గ్రామంలో మా తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూమిలో ఉన్న నిమ్మ చెట్లను తొలగించమని ఏనుగువాడకు సంబంధించిన భూస్వామి ఒత్తిడి చేస్తున్నారని, న్యాయం చేయాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా విచారించి బాధితులకు చట్టపరమైన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అజితా వెజండ్ల పోలీసుల అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 162 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ప్రతి పిటిషన్ను సమగ్రంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులకు వారు సూచించారు. క్యాన్సర్తో
పోరాడుతున్న బాధితులకు మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు పోషకాహారం అందించడం అభినందనీయమని జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుగుల అన్నారు. కొండాయిపాలెంలోని అబౌండింగ్ హోప్ చర్చ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ టైటస్ నిర్మన్ కుమార్ నిర్వహిస్తున్న నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 170 మంది క్యాన్సర్ బాధితులకు పోషకాహారం, భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషోర్ గునుగుల బాధితులకు స్వయంగా పోషకాహారం, భోజనం అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారి ఆలోచనలు, ఆశయాలకు అండగా నిలుస్తూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ముత్తుకూరు మండలం జంగాలకండ్రికి చెందిన మహిళా వ్యాపారవేత్త ఎద్దుల కళ్యాణికి 80,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కళ్యాణికి 80,000 చెక్కును అందజేశారు. తన సొంత నిధుల నుంచి ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముదిగుబ్బ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. మల్లి నరేంద్ర అన్నారు. కొత్త నిబంధనల ప్రకారం జననం లేదా మరణాన్ని నిర్ణీత గడువులోగా నమోదు చేయించుకోవాలని వారు తెలిపారు. 2 ఏళ్లు దాటిన తర్వాత నమోదు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో తహసీల్దార్, ఆర్డీఓలకు ఉన్న అధికారాల్లో మార్పు వచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి స్పీడ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.